విజయవాడ మొగల్ రాజాపురంలో కలుషిత నీరు తాగి ఓ వ్యక్తి ప్రాణాలు పోయినట్లు ఆరోపణలొచ్చాయి. ఈ నేపథ్యంలో అధికారులు దిద్దుబాటు చర్యలు చేపడుతున్నారు. పాత కనెక్షన్లను తొలగించే పనులను ముమ్మరం చేస్తున్నారు. అసలు అక్కడ నీరు ఎలా కలుషితమవుతోంది, ప్రభుత్వం అందిస్తున్న మంచినీటి పైప్ లైన్ల పరిస్థితి ఎలా ఉన్నాయో ఘటనా స్థలం నుంచి మా ప్రతినిధి మల్లికార్జున్ మరిన్ని వివరాలు అందిస్తారు. నీరు తాగి మనుషులు బలైపోతున్న తర్వాతనే అధికారుల స్పందన అనేది ఇక్కడ కనిపిస్తూ ఉంది. విజయవాడలో ఉన్న మొగల్ రాజపురం ప్రాంతంలో కూడా ఏదైతే కలుషిత నీరు త్రాగి ఒక అతను మృతి చెందిన తర్వాత అధికారులు అయితే చర్యలు చేపడుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. మనం చూస్తున్న ఏదైతే ప్రాంతం ఉందో ఇది పటపటవారి వీధి ప్రాంతం. ఈ ప్రాంతంలో కూడా పైపులు అనేవి ఎట్లా ఉన్నాయి అనేది మనం క్లియర్గా చూసుకోవచ్చు. డ్రైనేజీ వ్యవస్థ అనేది కింద వాటర్ పోతా ఉంది. దాని పైన అనేది మంచినీటికి సంబంధించి కానీ ఇంట్లో వాడుకుంటున్న నీరు ఏదైతే ఉందో ఆ నీరుకు వెళ్ళే పైప్ లైన్లు అనేవి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఒకసారి మనం క్లియర్గా చూసుకుంటే కనుక దాని నిండా అనేది మట్టి అనేది అలాగే దాంతో పాటుగా తుప్పు అనేది ఎక్కువగా పట్టి ఉంది. ఈ వాటర్ తాగితే కనుక నిజంగానే ఆరోగ్యంగా ఉన్న మనిషి కూడా అనారోగ్యానికి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీనికి సంబంధించి నిన్న ఎవరైతే చనిపోయిన వ్యక్తి ఉన్నారో తర్వాత అధికారులు అనేవాళ్ళు చర్యలు తీసుకోవడం ప్రారంభించడం జరిగింది. అన్నింటిని కూడా ఆ పైపులన్నింటిని కూడా కట్ చేసుకుంటూ కూడా మొత్తం క్లియర్గా వాటిని రిపేర్కు పంపించడం కానీ లేకపోతే ఆ పైపులు అనేది వాటర్ అనేది ఆపేయడం కానీ ప్రాంతం అయితే అధికారులు చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. మనం ఇప్పుడు నడుస్తున్న ఈ ప్రాంతంలో చూసుకుంటే కనుక ఈ ప్రాంతం ఏదైతే ఉందో ఈ అనేది ఈ లైను ఇది పైపు వాటర్ లైన్ ఇది. ఈ వాటర్ లైన్ దీని నుంచి ఇళ్లలో కూడా సప్లై అనేది అవుతూ ఉంటుంది. మనం ఈ లైన్ కూడా చూసుకుంటే క్లియర్గా ఈ లైన్ పక్కనే అనేది డ్రైనేజీ అంటే డ్రైనేజ్కి ఆనుకొని ఉన్న లైన్ ఇది. ఈ లైన్ కూడా చూసుకోవచ్చు. దీని కింద ఒక పైప్ లైన్ కనుక చూసుకుంటే కనుక వ్యర్థాలతో నిండి ఉన్న తుప్పు పట్టిపోయి ఈ లైన్ అనేది వాటర్లోకి వెళ్తా ఉన్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఈ వాటర్ తాగితే కంపల్సరీగా ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి అనారోగ్యం బారిన పడక తప్పదనేది క్లియర్గా మనం ఈ లైన్ అనేది వాటర్ లైన్ అనేది పైప్ చూస్తేనే అర్థమవుతూ ఉంది. అధికారులు ఏ విధంగా చర్యలు తీసుకుంటున్నారు అనేది మనం క్లియర్గా చెప్పుకోవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు మన కెమెరామ్యాన్ సురేష్ మీకు క్లియర్గా చూపిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఇక్కడున్న వాటర్ లైన్ ఏదైతే ఉందో ఇది ఒక ఇంట్లో పోతున్న వాటర్ లైన్ మొత్తం పైప్ అంతా కూడా కట్ అయిపోయి పూర్తిగా బొక్కలు పడిపోయి బాగా అసలు ఈ వాటర్ అనేది అంటే డ్రైనేజీలో వెళ్ళే వాటర్ కూడా దాంట్లోకి కలిసిపోయే ప్రమాదం కూడా ఉంది. దాన్ని కూడా అన్నింటినీ క్లియర్ చేయాలని చెప్పి కూడా అందరూ నివాసాల్లో ఉండే వాళ్ళందరూ కూడా కంపల్సరీగా డిమాండ్ చేస్తూ ఉంటారు అధికారులకి. అలాగే ఇక్కడ మనం చూసుకోవచ్చు ఏదైతే లైన్ ఇప్పుడు మనం చూపిస్తూ ఉన్నామో ఆ లైన్ అనేది ఇళ్లలోకి ఇలాగా లోపలికి అనేది వెళ్తూ ఉంటుంది. ఇలాగే ప్రతి ఇంటికి కూడా మనం చూస్తే ఏదైతే విఎంసి అంటే పురపాలక సంఘం వాటర్ ఏదైతే అందిస్తూ ఉందో ఆ లైన్ అనేది మొత్తం కూడా చూసుకుంటే కనుక మొత్తం ఆ లైన్ అనేది ఇక్కడ నుంచి వెళ్తూ ఉన్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. మెయిన్ రోడ్ నుంచి లైన్ అనేది ఒకటి ముందుగా అటు సైడ్ నుంచి పైకి వెళ్తుంది. తర్వాత యూటర్న్ తీసుకొని కిందకి ఇలాగా వాటర్ అనేది ఫ్లో అవుతూ కూడా వెళ్తూ ఉంది. ఈ పైప్ లైన్ కూడా ప్రతి ఇంటికి కూడా ఇలాగే కనెక్షన్ అనేది పెట్టి ఉంది. ఇక్కడ ఒకసారి చూడొచ్చు ఈ కనెక్షన్ దగ్గర అసలు ఎలా ఉంది అనేది మాటలుగా చెప్పాలంటే కూడా కొంత ఇబ్బందికరంగా మాకే అనిపిస్తూ ఉంది. ఈ వాటర్ని ఇక్కడున్న నగరవాసులు ప్రజలు తాగటంతో పాటు వారికి ఇంట్లో అన్ని అవసరాలకు కూడా వినియోగించుకునే పరిస్థితి ఎండాకాలంలోనే ఇలా ఉంటే వర్షాకాలం వస్తే ఈ రోడ్లన్నీ కూడా డ్రైనేజీలన్నీ కూడా పొరులుతూ ఉంటాయి. ఈ ప్రాంతంలో ఇలాగా లీకేజీ ప్రాబ్లం కూడా ఉందని చెబుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఈ అన్నిటిపైన ఇప్పుడు చర్యలు తీసుకునేందుకు అధికారులు అంటే ఒక ప్రాణం బలైపోయిన తర్వాత మాత్రమే చర్యలు తీసుకునేందుకు అధికారులు ఇప్పుడు ముందుకు వస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఇలాంటి దిద్దుబాటు చర్యలు అనేవి ముందుగానే తీసుకుంటే బాగుంటుందంటూ కూడా ఇక్కడున్న కాలనీవాసులు కానీ నగర ప్రజలు కానీ అందరూ డిమాండ్ చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే రానుంది వర్షాకాలం కాబట్టి కంపల్సరీగా వర్షం ఎక్కువగా అధికంగా కురిసే ప్రాంతం కాబట్టి అంతేకాకుండా డ్రైనేజీ వ్యవస్థ అనేది కూడా అంతా అగమ్య గోచరంగా ఉంది కాబట్టి కంపల్సరీగా డ్రైనేజీ వ్యవస్థను బాగు చేయడంతో పాటు ఇలా వాటర్ అనేది ఇలా ఫ్లో అవ్వకుండా కొంచెం జాగ్రత్తగా మంచి ఏవైతే ఉన్నాయో రిపేర్లు చేయించి మరమ్మతులు చేయించి మంచి వాటర్ని నగర ప్రజలకు అందించాలనే డిమాండ్ కూడా బలంగా వినిపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. కెమెరా సురేష్తో మల్లికార్జున, బిగ్ టీవీ.